హలో గైస్, ప్రజెంట్ ఇప్పుడైతే మనం మినీ టిబెటన్ లోపల ఉన్నటువంటి బుద్ధ టెంపుల్కి అయితే వచ్చాము. ఓ ఎక్కడున్నా నేను టిబెటన్ వచ్చానా? హలో గాయస్, మనమైతే దారి తప్ప అయితే టిబెట్లోకి వచ్చేలేదు. అనుకున్న ప్లాన్ ప్రకారమే వచ్చాము. కాకపోతే ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ ఏమీ లేదు. ఒరిస్సా ప్రాంతంలో చంద్రగిరి అనే ఊర్లో ఈ టిబెట్ అనేది ఉంది. కాకపోతే పెద్ద టిబెట్ కాదు, ఒక మినీ చిన్న టిబెట్ అనమాట. అయితే ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ టిబెటియన్ యొక్క స్టాచ్యూ అనమాట. ఇక్కడ కల్చర్ అంతా ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఆ ఆర్చ్ దాటి లోపలికి వస్తే మనం ఇండియా వదిలేసి టిబెట్లోకి వచ్చామా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇండియాతో సంబంధం లేనంత కొత్త కల్చర్ కానీ అట్మాస్ఫియర్ కానీ మనకు ఎదురవుతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ జెండాలు అయితే వీళ్ళ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. అంత సూపర్గా ఉంది. ఎంట్రన్స్లోనే ఒక చిన్న లేక్ లా ఉందన్నమాట. ఇక్కడ బోట్ షికార్లు కూడా అవుతున్నాయి. చిన్న చిన్న పార్క్స్, రెస్టారెంట్స్, టిబెటియన్స్ యొక్క జీవన విధాన శ్రేణిని మనకి పరిచయం చేస్తుంది అనమాట. మొత్తం చూసే జెండాలు, ఇక స్టాచ్యూ, ఇంకా లోనికి చాలా ఉన్నాయన్నమాట. మీకు చూపించేస్తాను, నాతో వస్తే రండి వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం పద్మసంభవ మహావిహారానికి అయితే. సో ఇది టిబెటియన్ తాలూకా టెంపుల్ అనమాట. లోనికి వెళ్ళి అన్నీ చూసేద్దాం రండి. సో మీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది. నేను మన భారతదేశంలో ఏ టెంపుల్కి వెళ్ళినా చెప్పులు తీసి వెళ్ళాలి కాబట్టి నేను మన భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం నేనైతే చెప్పులు తీసుకొని ఈ మాల్ దాచుకుంటాను. రండి మిగతావన్నీ చూద్దాం. ఎంట్రీ టికెట్ అయితే 5 రూపీస్ అయితే తీసుకున్నాను. వెరీ రీజనబుల్, చౌక, చాలా చౌక. రండి. ఓరి దేవుడా, వన్స్ వెళ్ళిపోతున్నాడే, ఆగట్లేదు. పరుగు 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 పరుగు. అదేదో సినిమా, రోజే సినిమాలో వాళ్ళు ఉంటారు కదా, అలా ఉన్నాడు ఒక పిల్లడు. మామ చూసారా ఎలాగుందో? బాహుబలి కోటలాగా ఉంది, మామూలుగా లేదు. బబ్బబ్బబ్బా. అంటే మన గుళ్ళకి గోపురాలు ఎలాగో ఈ భవనానికి, బిల్డింగ్కి, టెంపుల్కి ఈ ఆర్కిటెక్చర్ అలాగనమాట. బాబా మామూలు లేదు. మామ రండి మామ, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం లోనికి వెళ్ళి. బుద్ధుడు బాబే. హలో గైస్, ప్రజెంట్ ఇప్పుడైతే మనం మినీ టిబెటన్ లోపల ఉన్నటువంటి బుద్ధ టెంపుల్కి అయితే వచ్చాము. ఈయనైతే మనకు తెలిసిందే, ఈయన బుద్ధుడని మనకి అర్థమవుతుంది. సో రైట్లో ఉన్న ఆయన పేరు ఏంటంటే గురు పద్మసంభవ అంటున్నారు. అలాగే ఈయనకి లెఫ్ట్లో ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఈయన పేరు ఆవులితికేశ్వర స్వామి అంటున్నారు, అంటే ఆవులితికేశ్వర్ అంటున్నారు. అలాగే అంటే ఈయన పేరు అయితే నాకు నోరు అయితే తిరగడం లేదు, కొంచెం తప్పులైతే నన్ను క్షమించండి. ఇదనైతే ఎక్సలెంట్ గుడి ఆర్కిటెక్చర్ కానీ మరోటి సూపరు. టిబెట్ని అంటే తలపిస్తుంది, ఇలా ఉంటారా అనేలా అంత అందంగా ఉందన్నమాట, మామూలుగా లేదు. ఎక్సలెంట్. మీరైతే రండి, ఇవన్నీ చూస్తే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళబుద్ధి అయ్యేది, అంత బాగుంది. ఎదురుగా చూసారా గంటలాగా డ్రమ్స్ వాయించడానికి, ఇవన్నీ సూపర్, మామూలుగా లేదు. ఇది ఇంత దూరం వచ్చాను అన్నీ చూడడానికి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చూసారా పైనుంచి ఈ మ్యూజిక్స్ కూడా ఎలా అనిపిస్తున్నాయి.
టిబెటియన్లోనే ఉన్నట్టుంది, టిబెట్లో ఉన్నట్టే ఉంది, మామూలుగా లేదు. ఇది చూసారా, ఇవన్నీ ఏంటంటే శిష్యులు, తర్వాత చదువుకునే వ్యక్తులు, అంటే ఇక్కడే కూర్చొని అభ్యాసం చేస్తారనుకుంటా నాకు తెలిసి. ప్రజెంట్ అయితే ఎక్సలెంట్ గైస్, మీరైతే ఖచ్చితంగా వచ్చి ఈ టెంపుల్ని అయితే చూడాల్సిందే. అర్థమైందా? చాలా బాగుంది, మన గుడి నిర్మాణం లాగే చాలా అందంగా చేశారు, సూపర్. నాకు తెలిసి బుద్ధ పరమాత్మ మనిషే కాబట్టి వీళ్ళు కూడా మనుషులే, కాకపోతే గురువులని నేను అనుకుంటున్నాను, అది విషయం. మార్వలెస్ గైస్, మార్వలెస్, చాలా 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 అందంగా ఉంది. ఇక్కడైతే చాలామంది గురువులకు సంబంధించి, దేవుళ్ళకి సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే గోడల మీద వేయడం మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ నాకు తెలిసి వీళ్ళ తాలూకా గురువులు అయి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు మాత్రం దీని తాలూకా హిస్టరీ తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. సూపర్, నిజంగా సూపర్. ఇంకా బయటికి వెళ్ళి వీళ్ళ తాలూకా ఇల్లులు, తాలూకా చదువుకునే ప్రదేశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను రండి. నీ పేరు? వీళ్ళైతే అసలు మాట్లాడడానికి అయితే ప్రయత్నించట్లేదు. ముందు ఏంటంటే మనల్ని చూసి పారిపోతున్నాడు, అలా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఏది సో గైస్, టెంపుల్ నుంచి ఇలా బయటికి రాగానే అందమైన కీ చైన్లు, మెల్ల ఐడి కార్డ్స్కి వాడుకోవచ్చు, తర్వాత కీ చైన్స్కి వాడుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఇదనమాట. చూసారు, చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్కి, లదాఖ్ వెళ్ళిన వాళ్ళకి, తర్వాత చాలామంది వెహికల్స్కి వెనక ముందు కడతారు కదా జెండాలు, అలాగ ఇప్పేసి, అదే ఇది. సూపర్గా ఉంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నాను, ఇక్కడే ఉంది. గురువుగారు కిత్నా? 50 అంటే ఇంగ్లీష్ 50, 50. ఓకే, 11, 12, 13, 14, 15 అంటే 50, 50 రూపాయలు. చాలా బాగుంది. నేను ఒకటి తీసుకుంటాను, ఇది ఒకటి, అలాగే ఇది కూడా ఒకటి తీసుకుంటాను. చాలా అందంగా ఉన్నాయి ఈ చైన్స్. ఇప్పుడు మనం ఏదైతే టెంపుల్ చూసామో ఆ టెంపుల్ లాగా ఉంది. టెంపుల్ కాదు, ఇంకేదో చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ రెండు అయితే తీసుకుంటాను, చాలా బాగుంది. తర్వాత ఇవి లైక్ జపమాలలాగా ఉన్నాయి, సూపర్. తర్వాత ఈ అగరబత్తి చూసారా, అగరబత్తి మంచి స్మెల్ వస్తాయి అనుకుంటా. ఓ, కైలాష్ అగరబత్తి. ఇది తారా, ఇది పోతాలా. మొత్తం అయితే ఇక్కడ 3 ఫ్లేవర్స్ అయితే స్పాట్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఇంకా లోపలైతే బుక్స్ కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ చూపించండి. సో నేనైతే ఈ వెహికల్కి కట్టే జెండా టైప్ ఉంటుంది కదా, ఓం మన మంత్రాలు ఉంటాయి కదా, ఇవి ఏంటంటే పద్మసంభవకి సంబంధించిన మంత్రాలు అన్నమాట. సో నాకు ఇది తెలియకుండానే నేను యాక్చువల్లీ లదాఖ్ వెళ్ళాలని చెప్పి దానికి రిఫ్లికేటెడ్గా లదాఖ్ అనే కీ చైన్ కొనుక్కున్నాను. కానీ దాని బ్యాక్ సైడ్ చూడండి, ఎప్పుడో కొన్నాను అనమాట తిరుపతిలోని. సేమ్ ఇవే మంత్రాలు ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ మీద ఉన్న మంత్రాలు ఇవి ఒకటే. సో చూడొచ్చు, మనం వెహికల్స్ కడతాం కదా అవన్నమాట. ఎదర హ్యాండిల్ బార్ దగ్గర, కార్కి బ్యాక్ సైడ్ కడతారు కదా, అవి ఇవి చాలా ముచ్చటగా అనిపించి ఇవి రెండు కొనుక్కున్నాను. సో ఇదైతే మాత్రం తమ్ముడు బైక్ కట్టేస్తాడు, కానీ ఇది నేను బైక్ మీద లదాఖ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇవి కడతాను అనమాట. అంతవరకు కడితే మంచిదే, కాకపోతే దీనికి ఒక గమ్యం ఉండాలని చెప్పి నా ఆశ అనమాట. అప్పుడు కట్టుకొని బయలుదేరుతాను. సో దేవుడు కాపాడతారు కదా ఇలాంటివన్నీ కడుతుంటే. మనం జనరల్గా మనం ఏంటంటే ఏదన్నా వినాయకుడివి, శివుడివి, అవి ఇవి కడతాం కదా, అలాగే ఇవి కూడా అనమాట. దానికి భిన్నంగా ఇవని అనుకోవచ్చు మనం. సో ఇది కీ చైన్. ఓకేనా? ఓకే గాయస్,
వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం అయితే అడగడం జరిగింది. వీళ్ళైతే జనరల్గా మనలాగే సిబిఎస్ఈ సిలబస్ అయితే ఫాలో అవుతారు. కాకపోతే టెంపుల్ లోపల ఉన్న వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఏంటంటే బౌద్ధ సన్యాసులు అవతారంలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లోపలే కొంచెం మంత్రాలు ఉపనిషత్తులతో అయితే చెప్పడం అయితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే వీళ్ళు టిబెట్ నుంచి ఒరిస్సా ఈ ప్రాంతాలకి ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటి అని తెలుసుకుంటే, చైనా టిబెట్ని ఆక్రమించుకుంటున్న సమయంలో ఏంటంటే అప్పట్లోని మన జవహర్ లాల్ నెహ్రూ గారు ఏంటంటే వీళ్ళకి ఆశ్రయం కల్పించారు. తేజ్పూర్ అనే ప్రాంతం నుంచి వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఒరిస్సాలోనే కాదు, ఇంకా ఇండియాలో పలు ప్రాంతాల్లో కూడా ఉంటున్నారంటున్నా వీళ్ళే చెప్తున్నారు. చాలా చోట్లయితే ఇటువంటి కల్చర్లో ఇటువంటి ఒక యూనిటీ కింద ఫామ్ అయ్యి వీళ్ళు ఇక్కడైతే ఉంటున్నారంట. చాలా ప్రదేశాల్లో ఉన్నారు. కాకపోతే మన సౌత్ ఇండియాలో అయితే మనం ఈ ప్రాంతంలో అయితే ఈ చంద్రగిరి అనే ప్రాంతంలో అయితే వీళ్ళని మనం స్పాట్ చేయొచ్చు అనమాట. ఓకే గైస్, ఇదే టిబెటియన్స్ ఒక కాలనీ. సో లోపలైతే మఠాలు అవి ఉన్నాయి. ఇంకా మొత్తం చూస్తే ఈ తాలూకా పార్కులు, అలాగే అటు పక్క ఇల్లులు ఉన్నాయి. అటు పక్కన కూడా ఇంకొక మఠం అయితే ఉంది. లోనైతే అద్భుతమైన ఇంకొక మఠం ఉంది, అది మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. టిబెటియన్స్ యొక్క కాలనీ చూశారు, పార్కులు చూశారు, వాళ్ళ జీవన శ్రేణులు కూడా చూశారు కదా, ఇల్లులు గట్రా. మరి వాళ్ళకి నిత్యావసరాలు కూడా ఉండాలి కదా. సో అందుకని చెప్పి ఈ మార్ట్ నాతో లోపలికి రండి, వాళ్ళు ఎటు యూజ్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్లీ మనకి ఏ చైనా సినిమా చూసినా, నేపాల్ సినిమాలు చూసినా మాత్రం ఈ గంటలు బాగా కనిపిస్తాయి వాళ్ళకి. అందులో అయితే నో డౌట్. ఇందులో ఇతనైతే మరి చెప్పవసరం లేదు, లాఫింగ్ బుద్ధ. సో మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఇది ఉంది. తర్వాత రాగి ప్లేట్లు ఉన్నాయి, అలాగే ఇంకోండి క్లాత్ సూపర్గా ఉంది, మంచి పట్టు. అలాగే మనం డాక్టర్ స్ట్రేంజ్ సినిమాలో చూస్తాం కదా, అలాగే నేపాల్ సినిమాలో కూడా ఇలా కొట్టి ఇలా తిప్పుతారు. నాకు కొట్టడం రావట్లేదు, ఏమనుకోకండి. ఇదే అది, దీని పేరు ఏదో ఉంటుంది, సంథింగ్ నాకు గుర్తు రావడం లేదు. అలాగే ఇంకా ఇత్తడివి, రాగివి, ఈ పాత్రలు అన్నమాట, వీళ్ళు యూజ్ చేసుకునే పాత్రలు. అలాగే దీని పేరేంటి కూడా తెలియదు, కాకపోతే ఇది చట్టానికి, న్యాయానికి, ధర్మానికి సంబంధించినట్టుంది అదైతే. అండ్ దట్టు ఇంకా చాలా ఉన్నాయి, మనం ఎప్పుడు కూడా చూడలేని కొన్ని సామాన్లు అయితే ఇక్కడ కనిపించాయి. ఇప్పుడే అన్నీ చూసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. అలాగే నెమళ్ళు, తర్వాత ఏంటివి అదే ఇందాలు జెండాలు కొన్నాం కదా, జెండాలు అనమాట. తర్వాత ఇవి ఇలా తిప్పుకోవడానికి భలే తిరుగుతుంది, మోటార్ ఉన్నట్టుంది లోపల, కేక ఉన్నాయి. వీళ్ళు టిబెటియన్స్ ఉన్నారనే రీసెంట్గా నాకు తెలుసు. అలాంటిది వీళ్ళకి సూపర్ మార్కెట్, కాలనీ అన్నీ ఉన్నాయంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మన మధ్యన ఒక కొత్త తరహా టిబెటియన్స్, కొత్త కల్చరు, అవసరం నిజంగా. హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, తర్వాత అబ్బో అమోహం. తర్వాత ఇది మీకు తెలుసు కదా, వీళ్ళు మాత్రమే తింటారు. లైక్ ఏంటంటే ఇది నాచులా ఉంటుంది అనమాట. ఏమంటారు బ్రో దీన్ని? సీవీడ్. సో ఇది కూడా అలాంటిదే. అండ్ దట్టు ఇప్పుడు మీకు చెప్పాలంటే చూసారా, మనకి నూడిల్స్ తెలుసు కదా, వీటిని పకడిల్స్ అంటారు, ఇంకొకలా అంటారు. ఇది చూడండి, ఇదైతే మరీ వింతగా ఉంది. 4 పలకలుగా, అంటే బద్దల్లా ఉన్నాయన్నమాట, బద్దల్లా ఉన్నాయి, సన్నటి బద్దల్లాగా. అప్పడాలు, తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, బెలూన్స్ అన్నీ మామూలే. తర్వాత హ్యాపీ బర్త్డేకి సంబంధించిన క్యాప్స్, పుస్తకాలు, టేపులు, రబ్బర్ బ్యాండ్లు, పెన్నులు, అబ్బా గమ్ము, తర్వాత డైరీలు, నోటు పుస్తకాలు, బాబాయ్ మామూలు లేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మనం వాడేవే ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఫుడ్కి సంబంధించి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ నార్మల్ మనకు లోకల్లో దొరికేవే. చౌపలలో అవి అవి అబ్బా మామూలు లేదు. ఇంకా కొన్ని మాత్రం మనం అసలు టేస్ట్ చేయలేనివి, చూడలేనివి కూడా ఉన్నాయి. ఇదేటో డ్రై
శాకాంబు అని ఉంది. మరి ఏంటో దేంతో నాకు తెలియదు. ఇవైతే జంతుకులు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది. మిర్చి ఫ్లేవర్ అనుకుంటా. ఒడిస్సా ప్రొడక్షన్ టిబిటియన్ సిస్టర్స్ ఒడిస్సా ప్రొడక్షన్ అనమాట. సో ముఖ్యంగా ఈ సెక్షన్కి అయితే రావాలి మీరు. ఇది చూసారా, ఫ్లాస్కో చూసారా ఎంత ఉందో బాబోయ్. ఇంత పెద్ద ఫ్లాస్కోనా? ఇది ఫ్లాస్కోనేనా లేకపోతే నేను అలా అనుకుంటున్నానా? ఓహో, కేకలా ఉంది పెద్దది. ఇంత పెద్ద ఫ్లాస్కో దేనికి వాడతారంటారు అంటే, రోజు వస్తే మనం ఏదన్నా వేడి నీళ్ళకో లేదంటే పాలకో వాటికో కావాలి. మన టీ కొట్లో ఇలాంటి ఒకటి ఉండాలి. మొత్తం ఒక 100 మందికి టీ ఇచ్చేవచ్చు దీంతోనే. అండ్ చూసారా ఫ్లాస్క్, కలర్ఫుల్ ఫ్లాస్క్, బ్లూ, రెడ్, స్టీలు, ఆసమ్, అమోహం. ఇది చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ఇది సాసరు, ఇది టీ కప్పు, తగిన మూత అనమాట. ఇది కొందాం అనుకున్నాను కానీ రేట్ చూసేసరికి గుబేల్ మంది. యాక్చువల్లీ దీని కాస్ట్ అయితే 510 రూపాయలు అని ఉంది. దీని మీద 510 రూపాయలు పర్లేదు, కానీ ఇందాక నేను చూసింది ఏంటంటే 1000 అని ఉంది. మరి 1000 ఇదా అదా అల్లదా అర్థం కావట్లేదు. అండ్ దట్స్ ఇట్. ఇంకా నార్మల్ ఇంచుమించు ఒక 50%కి సంబంధించినవి అయితే మనం వాడేవి ఉన్నాయి. మిగతా మాత్రం కొన్ని సూపర్ మార్కెట్ కాబట్టి అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళు ఎక్కువగా నేను వచ్చినప్పుడు కూడా ఇందాక చూశాను, ఈ పంట పొలాల్లోని ధాన్యం కన్నా ఎక్కువగా మొక్కజొన్న పొత్తుకి సంబంధించినవి ఎక్కువ పంటలు అయితే ఉన్నాయి. ఎక్కువగా మేబీ వీళ్ళు మొక్కజొన్న పొత్తులను ఎక్కువ ప్రిఫర్ చేస్తారో ఏంటో నాకు తెలియదు. జస్ట్ చూశాను. దట్టు ఇక్కడ అలాంటివి కూడా ఉన్నాయి కదా, సబ్బులు, పేస్ట్లు, తర్వాత పిసుక్కుని బాళ్ళు, కిట్ క్యాట్లు, నువ్వు కిండ్రజాయ్. పిల్లలు తెగ తినేస్తున్నారు, బౌద్ధ సన్యాసులు పిల్లలు వీళ్ళందరూ. దట్స్ ఇట్. చాలా బాగుంది. ఇదైతే ఇంకా కేకలా ఉంది. నేను టీ పోసుకుంటారేమో తాగడానికి. సూపర్ బాగుంది గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూసారా హారాలు, మర్చిపోయాను చూపించడం. హారాలు, బిళ్ళలు, చంపిన్లు, చాక్లెట్లు, తర్వాత ఇదేంటి చెవు దుద్దులు, గాజులు. ఇవైతే చాలా బాగున్నాయి గైస్, చాలా బాగున్నాయి. చూడండి, లేడీస్వి ఖచ్చితంగా కొనుక్కోండి. కొన్నంటే మొగుడిని హింసపెట్టి ఇంటికి వెళ్ళాక కాల్చుకు తినియండి. చాలా బాగున్నాయి. వీళ్ళందరికీ నాకన్నా ఎక్కువ మొహమాటం అనుకుంటాం, అస్సలు కనిపించట్లేదు. ఓకే, ఎనీహౌ సూపర్, థ్యాంక్ యూ. What is this? लफिंग है ये। लफंगी. हाँ, लफिंग है ना, लफिंग। लफिंग. हाँ, ये मैदा से बनाते हैं। ओके. ये है गार्लिक। गार्लिक. गार्लिक है ना। हाँ, गार्लिक. ये सॉल्ट है ना। సాల్ట్. దీన్ని మైదాతో అయితే చేస్తున్నారు. ये है अजिनामोटो। అజినామోటో. ये है सोया సాస్. हाँ, सोया सॉस है ना। और ये है चिल्ली। చిల్లీ. कितना डालूं? कितना डालूं? ఎక్కువ కావాలా తక్కువ కావాలా? स्पाइसी है ना। స్పైసీ. हाँ, इतना स्पाइसी नहीं, ठीक है। ఓకే. దీని పేరైతే లఫంగ్ అంట. లఫింగ్. लफिंग लफिंग లఫింగ్. हाँ, लफिंग। ఓకే, లఫింగ్ అంట. మైదాతో చేస్తారంట. हाँ, ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు, సాల్ట్ వేసారు, ఇంకా సోయాస్ వేసారు. हाँ, सोयाबीन। సోయాబీన్. ఏకే ये है अजिनामोटो। అజినామోటో. ये है गार्लिक। ये है सॉल्ट। ఓకే. ये सोया सॉस। సోయా సాస్. और ये चिल्ली है, ठीक चिल्ली। है। अब इसको रोल करेगा। हाँ? మొత్తాన్ని కలిపి రోల్ ఆ చుడుతున్నారు. మధ్యలో ఐటమ్ अब ये पीस पीस काटना है, ठीक है। మొత్తాన్ని కలిపి మొక్కలు అయితే చేస్తున్నారు. ఇండియాది మీకు అర్థమవుతుంది కదా, నాకు కొంచెం వచ్చు, అందుకే ఈ పాట్ అన్ని. अब है ना यूट्यूब में सर्च करो मिलेगा LAFING LAFING. सर्च करो ఓకే, లఫంగ్. लफिंग లఫింగ్. लाफिंग। లాఫింగ్. ఓకే. अब इसमें प्लेट में रख दूंगा, ठीक है। ఓకే. ये सेंटर में रख दिया था ना, वो क्या मैडम? कौन सा? अच्छा, ये हाँ। इसमें बनाते हैं, मैदा से बनाते हैं। वो भी मैदा से। प्योर वेज है। हाँ, ఓకే. प्योर वेज है। ఓకే. आप चेक कर लो। లఫంగ్ అంట దీని పేరు. దీని అయితే టేస్ట్ చేయబోతున్నాను. 100% ప్యూర్ వెజ్ అనమాట, वेजिटेरियन। వెజిటేరియన్. या 应该卖比样也能多，咱就干卖，样式也能多。别的是这儿， బాగుందండి.
ఉంది కదా ఇదైతే పాస్తా అని చప్పగా ఉంటే అలా ఉంది. తర్వాత దీంట్లో వేసిన ఫ్లేవర్స్ అన్ని ఒక్కొక్కటిగా తెలుస్తుంది. ఫైనల్ గా అయితే బాగుంది, చాలా బాగుంది. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేయబోతున్నాను. ఇందులో మినీ టిబెట్కి సంబంధించిన పెద్ద గుడికి సంబంధించిన వీడియో చూశారు కదా, ఇది అలాంటిదే ఇంకొకటి అనమాట. సో ఇప్పుడు మనం అయితే టిబెటియన్స్ తాలూకా కాలనీలు అయితే ఉన్నాం. సో ఇక్కడ బౌద్ధ సన్యాసులు అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారు, తక్కువలో అయితే లేరు. మీరు తక్కువ అనుకోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. ట్రావెల్ ఫ్లో తెలుగు మీ సపోర్ట్ మాకు కావాలి.